Om Purnamadaha Purnamidam Purnat Purnamudachyate Purnasya Purnamadaya Purnamevavasishyate. Om Shanti Shanti Shanti. Asato Ma Satgamaya Tamaso Ma Jyotirgamaya Mrityorma Sutangamaya. Om Shanti Shanti Shanti. సో నిన్న క్లాస్లో మనం స్టార్ట్ చేసుకున్నటువంటి టాపిక్ ఏంటంటే ది 5 గ్రూప్స్ ఆఫ్ సోల్స్. దీని గురించి మనకి చెప్తున్నారు. ఇందులో నేను సోల్ అంటే ఏంటి అనేటువంటి విషయంగా చెప్తూ దాని యొక్క ఫర్దర్ పార్ట్ని మనం చెప్పుకుందాం. Once this conscious awareness is achieved, then progress becomes more rapid. It should be borne in mind that many human beings are not thus aware. The groupings which arise of this awareness, limiting our ideas entirely to those within the radius of the human family, can be expressed as follows. జీవుల్లో సోల్ అనేటువంటి నేచర్ విచ్చుకోవడానికి హ్యూమన్ స్టార్టింగ్ నేచర్కి రెండింటికి మధ్యలో ఉన్నటువంటి ఈ డివిజన్ అన్నటువంటిది మనకి ఆయన చెప్పబోతున్నారు. ఇప్పుడు అందులో ఫస్ట్ వీళ్ళు ఎలా ఉంటారంటే the souls who live but whose consciousness sleeps. They are the dormant human beings whose intelligence is of such a low order and their awareness of themselves and of life is so dim and nebulous that only the lowest forms of human existence can come into this category. Racially, nationally, and tribally, they do not exist as pure types, but occasionally such a person emerges in the slums of our great cities. They are like a throwback and never appear among what are called the natural savages or the dysentery. అంటే వీళ్ళు ఆల్మోస్ట్ వీళ్ళు జీవించేటువంటి ఫస్ట్ కేటగిరీ వాళ్ళు ఎలా ఉంటారంటే ఆల్మోస్ట్ వీళ్ళు జంతువులు అని అనుకోవచ్చు. ఆల్మోస్ట్ వీళ్ళు జంతువులే అంటే ఇంకా వేరే అంటే వీళ్ళు అసలు ఒక అండర్స్టాండింగ్ కానీ ఇలాంటిది ఏమీ ఉండదు అనమాట. వాళ్ళు చాలా తక్కువగా మనం సిటీస్లో వెళ్ళి చూస్తామండి. చాలా రేర్గా కనబడతారు వీళ్ళు సిటీస్లోనూ మన కళ్ళకి అని అనుకోవచ్చు. వీళ్ళు ఎలా ఉంటారంటే ఆఫ్ లో ఆర్డర్ అండ్ దేర్ అవేర్నెస్ ఆఫ్ దెమ్సెల్స్ అండ్ ఆఫ్ లైఫ్ ఇస్ సో డిమ్ అండ్ నెబులస్ దట్ ఓన్లీ ద లోయెస్ట్ ఫార్మ్స్ ఆఫ్ హ్యూమన్ ఎగ్జిస్టెన్స్ కమ్ ఇన్ టు దిస్ కేటగిరీ. లోయెస్ట్ ఫార్మ్ జస్ట్ అప్పుడే హ్యూమన్ లైఫ్ అంటుండేది వచ్చినటువంటి వాళ్ళు అనమాట. వీళ్ళు అలా అంటే జంతువులే వీళ్ళంతా, ఇంకా వేరేది ఉండదు వీళ్ళ. మనకి జనరల్గా ఇలాంటి వాళ్ళు మన కళ్ళకి కనపడరు. అలా ఆ కేటగిరీకి సంబంధించిన అంటే ఎక్కడో పంట జాతులను ఎక్కడో కొండలో కోనలో ఏదో అలా ఉంటుంటారు, అడవుల్లోనూ ఏదో అక్కడను ఏవో తీసుకొని తింటూ ఉండడం, అక్కడను అలా ఏదో లైఫ్ అన్నటువంటిది లీడ్ చేసేస్తుంటారు కొందరు హ్యూమన్ బీయింగ్స్. బట్ దే ఆర్ హ్యూమన్ బీయింగ్స్. ఇంకా వేరే దృష్టి ఏదో కుటుంబం ఇవేవి అసలు జంతువులే. జంతువు యానిమల్ విత్ హ్యూమన్ బాడీ అని అనుకోండి. ఎలా ఉంటారో మీరు అది ఆ కేటగిరీ కింద అనుకోవచ్చు ఫస్ట్ కేటగిరీ. సెకండ్ కేటగిరీకి వచ్చేటికి the souls who are simply aware of physical plane life and of sensory sensation. These people are slow, inert, inarticulate, bewildered by their environment, but they are not bewildered as are the most advanced emotional types by events. వీళ్ళు ఎమోషనాలిటీ అంటున్నది వీళ్ళలో ఉండదు, మామూలుగా ఉంటారు అంతే. దే ఆర్ నాట్ ఎమోషనల్. జస్ట్ వీళ్ళు ఎలా ఉంటారు, ఆర్ సింప్లీ అవేర్ ఆఫ్ ఫిజికల్ ప్లేన్ లైఫ్ అండ్ ఆఫ్ సెన్సేషన్.
These people are slow, inarticulate. చాలా అంటే దానికి నెక్స్ట్ కేటగిరీ అనుకోండి వీళ్ళు. bewildered by their environment. ఓన్లీ వాడి కుటుంబం లేదా వాడు గుడిసె అంతే. పక్కన గుడిసెల్లో ఉన్నటువంటి వాళ్ళ విషయం ఇలాంటిది కూడా వీళ్ళ మైండ్లో పెద్దగా పనిచేయదు. లేదా పక్కన ఎవడో రైతు, పక్కన ఇంటివాడు, అసలు అది కూడా ఏమీ ఉండదు అన్నట్టు. ఓకే, అదే అంతే. వేరే జంతువుకి ఏదైనా దెబ్బ తగిలి అక్కడ అలా ఉందనుకోండి, ఇంకో జంతువు ఎలా ఉంటుంది అక్కడ దానికి ఏం తెలియదు. దానికి అదేదో దెబ్బ తగిలింది, పాపం పడుకుంది, దానికి ఏదైనా మనం సహాయం చేద్దాం, ఇలాంటిది ఎలా అయితే దానికి పనిచేద్దో వీడు కేవలం అలా ఉంటాడు అంతే. బట్ దే ఆర్ నాట్ bewildered as they are the most advanced and emotional types by events. They have no sense of time or of purpose. They can seldom be trained along any mental line, and they very rarely exhibit skill in any direction. Very అంటే వాళ్ళు అసలు స్కిల్ అనేటువంటిది ఉండదు. స్కిల్ యాక్టివిటీ అనేటువంటిది ఉండదు. స్కిల్ యాక్టివిటీ అంటే ఏమిటి? ఇక్కడ ఒక ఇబ్బంది ఉంది, ఉదాహరణకి ఇక్కడ ఒక గుంట ఉంది, ఇటువైపుగా మనం వెళ్ళాలి. వీళ్ళైతే ఆ గుంటను ఏదైనా పూడ్చుకోవడము అలాంటిది ఏదైనా ఒక స్కిల్ ఆలోచించడు. వీడు అసలు ఆలోచించడు. అంటే చాలా మందకొడిగా ఉంటారు కదా, సిఫిలిటిక్ మైండ్. ఒక మన హోమియోపతిలో చెప్పుకోవాలంటే సిఫిలిటిక్ పీపుల్, సిఫిలిటిక్ మైండ్ అలా ఉండేటువంటి వాళ్ళందరూ, బెరాటా కార్బు, బ్యూపు ఇలా అలా ఉండేటువంటి వాళ్ళందరూ అన్నమాట. సో దే కెన్ డిగ్, క్యారీ అండర్ డైరెక్షన్, దే ఈట్, స్లీప్, procreate following the natural instincts of the animal body. వాడు పాటికి భోజనం పెడతాడు, తింటాడు. వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఏదైనా సమస్య ఉందనుకో వీడికి ఏం పట్టదు. వీడికి భోజనం పెట్టారా, వీడిని పడుకోవడానికి వీడికి ఇబ్బంది లేకుండా చూసుకున్నారు, అంతే చాలు. వాళ్ళు ఏదో ఇబ్బంది పడుతున్నారు, ఏం నేను అన్న చేయాలా, అసలు ఏం ఉండదు అన్నట్టు. ఏం పర్లేదు నాన్న నువ్వు పడుకో అని చెప్పేస్తాడు. ఎందుకంటే వాడికి చెప్పిన అర్థం కాదు ఈ సమస్య, వాడి సమస్యలోనూ వాడి వల్ల ఏమి ఉపయోగం లేదు. అందుకని వాడికి టైం కాడికి ఏదో బయట నుంచి ప్యాకెట్ అయితే తెచ్చి పెట్టేస్తారు, వాడి పాటికి వాడు ఉంటాడు అంతే. అలా ఉండేటువంటి వాళ్ళు అన్నమాట వీళ్ళందరూ. ఎమోషనల్లీ హౌఎవర్ దే ఆర్ అస్లీప్ అండ్ మెంటల్లీ దే ఆర్ టోటల్లీ అన్అవేకెండ్. దీస్ టూ ఆర్ రిలేటివ్లీ రేర్ అండ్ మెంటల్లీ దే ఆర్ టోటల్లీ అన్అవేకెండ్. మెంటల్గా అసలు వాళ్ళకి ఏమిటి ఏమీ పనిచేయదు వాళ్ళకి. మెంటల్లీ దే ఆర్ టోటల్లీ అన్అవేకెండ్. దీస్ టూ ఆర్ టోటల్లీ are relatively rare, though several thousands of them can be found upon our planet. ఈ రెండు కూడా చాలా రేర్గా ఉంటాయి. అంటే ఇప్పుడు చెప్పినటువంటి వాళ్ళు చాలా అంటే ఈ ఎమోషనల్గా సెన్సేషన్ లేకుండా ఉండడం, మెంటల్గా అసలు అన్అవేకెంట్గా ఉండడం, ఇలాంటి వాళ్ళు ఎంతో మంది అక్కడక్కడ అలా ఉంటారు అంతే. These two are relatively rare, though several thousands of them can be found upon our planet. They can be recognized through their complete incapacity to respond to emotional and mental training and culture. ఏదో బండి మీద మనం పోతున్నాం, అక్కడ యాక్సిడెంట్ అయింది, చక్కగా వేరేవాడైతే బండి ఆపుకుని ఏమండి కాలు దెబ్బ తగిలింది లేచి కూర్చోండి అని చెప్పి పక్కన కూర్చోబెట్టి ఇదే వెళ్తాడు. వీటికి అసలు ఆ థాట్ కూడా రాదనమాట అసలు. అరే వాడు పాపం దెబ్బ తగిలింది, వాడు పడ్డాడే, లేదా రోడ్డు అంతా ఖాళీగా ఉంది, వీడు ఒక్కడే పోతున్నాడు, వాడు పడిపోయి అలా ఉన్నాడు, పాపం లేవలేక అలా ఇబ్బంది పడుతున్నాడు. అప్పుడైనా మనకు అనిపిస్తుంది పోనీ ట్రాఫిక్ ఉండే రోడ్ అయితే ఏం వేరే వాళ్ళు చూసుకుంటున్నారులే, మనం పర్వాలేదు, మన పని మీద మనం పోదాం. ఎవడు లేడు అనుకోండి, పగలపోటే పాపం ముసలాడు పడిపోయాడు, అయినా వీడికి ఒక ఫీలింగ్ అనిపించదు అన్నమాట. ఫీలింగ్స్ అంటే ఉండవు వీళ్ళకి పాపం. చాలా ఉన్నారు, ఎన్నో థౌజండ్స్ ఆఫ్ పీపుల్ ఉన్నారు మన భూమి మీద, అక్కడక్కడ ఉంటారు వీళ్ళని అంటున్నారు. అలా ఉండేటువంటి వాడు వీళ్ళందరూ సెకండ్ కేటగిరీ. తర్వాత థర్డ్ కేటగిరీకి వచ్చేటికి ద సోల్స్ హూ ఆర్ బిగినింగ్ టు ఇంటిగ్రేట్ అండ్ హూ ఆర్ ఎమోషనల్లీ అండ్ సైకికల్లీ అలివ్. In them, of course, the animal nature is awake and the desire nature is becoming rampant. Animal nature is awake. వీళ్ళలో యానిమల్ నేచర్ చాలా అవేక్గా ఉంటుంది. అంటే వాడి చేయి లాక్కుండా వీడు పట్టడం, తిట్టడం, ఇలా వీడు యానిమల్ నేచర్ అన్నటువంటి ఫుల్గా అవేక్గా ఉంటుంది. Desire nature is becoming rampant. These people are to be found in all races to a small even extent, and a number of them can be found among the Negroes, which race contains a large number of those who are today relatively children.
డిజైర్ ప్లేన్ అనేటువంటిది చాలా ఎక్కువగా ఉంటుంది. వేరేవాడి చేతిలో ఏదైనా ఉందనుకోండి, వీడు అవసరం అయితే కొట్టి వాడి దగ్గర నుంచి లాగేసుకుంటాడు. అది మనది కాదు కదా, వాడిది కదా, అసలు ఉండదు. వీడికి నచ్చిందా వాడిని కొట్టి వీడు తీసేసుకోవడం అంతే. వీడికి నచ్చలేదా వాడిని తీసి అవతల పడేయడం, ఇలా ఉంటుంది అనమాట. యానిమల్ నేచర్ ఎక్కువగా వీళ్ళలో ఉంటుంది. This and a number of them can be found among the Negroes, which race contains a large number of those who are today literally children. These are child souls, and though the mental equipment is there, and some of them can be trained to use it, and the preponderance of the life emphasis is entirely upon physical activity, as it is motivated by the desire for satisfaction of some kind. ఎక్కువ ఫిజికల్ యాక్టివిటీ అంటుండేది ఎక్కువ. ఫిజికల్ కంఫర్ట్, ఫిజికల్ యాక్టివిటీ అంతే. దానికి సంబంధించినటువంటిదిగా ఉంటుంది డిజైర్స్. అలా పనిచేస్తుంది డిజైర్. సో ఉదాహరణకి ఇక్కడ వర్షం వస్తుంది, గొడుగు కావాలి, పక్కన వాడి చేతిలో ఉంటే గొడుగు వీడు లాగేసుకుంటాడు. లేదా వీడు పిల్లాడు వెళ్తున్నాడు అనుకోండి, వీడు గొడుగు పెట్టుకుంటాడు, వాడికి ఏం గొడుగు ఉండదు. వీడి మీద వర్షం పడకుండా ఉండాలనేటువంటిదే వీడికి. అంటే వాడికి పెట్టకూడదు, మనం ముఖ్యం అంటే అంత లాజిక్ కూడా వీడి దగ్గర ఉండదు. దగ్గర ఉండేటువంటిది ఒకటే లాజిక్, సింపుల్ లాజిక్. ఏమిటి వీడి లాజిక్ అంటే, ఇది వర్షం పడుతుంది, గొడుగు నాకు కావాలి, ఇంత మించి ఇంకోటి ఉండదు వీడి దగ్గర. దగ్గర లాజిక్ ఏమిటి అంటే ఒకటే, అలా ఉంటుందంట అంతే. పెద్ద ఇది కూడా ఉండదు వీడి దగ్గర. The preponderance of the life emphasis is entirely upon physical activity, as it is motivated by the desire for satisfaction of some kind, and by a shallow wish life or desire nature, almost entirely oriented towards the physical life. Oriented to the physical life ante. Physical life e pradhanam chepte inkoti undadu. These souls are the modern correspondences to the old Lemurian cultures. సో కాల్డ్ మోడర్న్ గా ఉండేటువంటి వాడిగా కనిపించేటోళ్ళు వీళ్ళు. అంటే సోల్ అనేటువంటి వీళ్ళు ఉందా లేదా అనేటువంటిదిగా ఉంటుంది వీడి లైఫ్. ఉందా లేదా అని అసలు మొదటి చెప్పిన వాళ్ళు అసలు పాయింటే లేదు. ఇప్పుడు దాంట్లో అసలు ఫిజికల్ లైఫ్ అనేటువంటిదే ప్రధానంగా వీడు జీవించడం, ఫిజికల్ కంఫర్ట్కే వాడు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం, దానికే వాడు యొక్క డిజైర్ నేచర్ని వాడటం, ఇలా జీవించే వాళ్ళు ఈ కేటగిరీకి వస్తారు. థర్డ్ కేటగిరీ అది. ఫోర్త్ కేటగిరీ వాళ్ళు ఎలా ఉంటారంటే the souls who are primarily emotional. The mind nature is not functioning strongly, and only rarely does it swing into activity, and the physical body is slipping steadily into the realm of the unconscious. In every race and nation, there are millions of such souls in existence. They may be regarded as the modern Atlanteans. We are primarily emotional. ఇవన్నీ మనకి చక్కగా ఇనిషియేషన్ సోలార్లో చెప్తారు. ఫిజికల్ ప్లేన్ అంటున్నది ఎక్కువ ప్రాధాన్యంగా జీవించడం, ఎమోషనల్ ప్లేన్ అంటున్నది ఎక్కువ ప్రాధాన్యతగా జీవించడం. ఎమోషనల్ ప్లేన్ ఎక్కువ ప్రాధాన్యతగా జీవించేటువంటి వాడు ఫిజికల్ గా డిస్కంఫర్ట్ ఉన్నవాడు బేర్ చేస్తాడు. ఎమోషనల్ ప్లేన్ ప్రాధాన్యత అంటే ఏంటంటే ఒక గోల్, ఒక డిజైర్ గురించి వీడు పనిచేయడం. ఏదో ఇల్లు కట్టుకోవాలి, ఇల్లు ఏర్పడడానికి ఒక 10 ఏళ్ళు పడుతుంది. 10 ఏళ్ళు వీడు పాపం అలా చిన్న ఇంట్లో ఉండడం, చాలా కష్టాలు అనుభవిస్తూ ఉండడం, వీడి దగ్గర ఉండేటువంటి ప్రతి రూపాయి దానికి జమ చేస్తూ ఉండడం, ఈ విధమైనటువంటి కష్టం అంతా పడుతున్నాడు. ఫిజికల్ గా ఎంతో కష్టపడతాడు. ఎందుకు అంటే కనుక ఎమోషనల్ గా హీఈస్ లింక్డ్ విత్ టు హ్యావ్ ఏ ఓన్ హౌస్. సో అలా జీవించేటువంటి వాడిని అందరిని కూడా ఎమోషనల్లీ అని అన్నారు. అది ఇక్కడ చెప్తున్నారు. సో ఫస్ట్ వాడికి ఇల్లు కట్టుకుందామని ఇవన్నీ చెప్తాడు, కుదరదు. ఇప్పుడు నేను కంఫర్ట్ అంతే, దానికే వాడు డిజైర్ వాడతాడు. ఇక్కడ వీడు రివర్స్, వీడు ఎమోషనల్కి వీడు ఫిజికల్ ప్లేన్ వాడతాడు. అదే వీడు ఫోర్త్ వాడు ప్రైమరీలీ ఎమోషనల్, ఇట్స్ నాట్ ఫంక్షనింగ్ స్ట్రాంగ్. వీళ్ళు మైండ్ నేచర్ ఉంటుంది పెద్దగా ఏమీ పనిచేయదు, ఏదో మామూలుగా ఉంటుంది చిన్న చిన్న వాటికి ఏదో. అండ్ ఓన్లీ రేర్లీ డస్ ఇట్ స్వింగ్ ఇన్ టు యాక్టివిటీ. అది ఫిఫ్త్ పాయింట్కి వచ్చేటికి ఫిఫ్త్ గ్రూప్ వీళ్ళు ఎలా ఉంటారంటే దోస్ సోల్స్ who can now be classed as intelligent human beings capable of mental application if trained and showing that they can think when need arises. వీళ్ళు ఇంటెలిజెంట్ హ్యూమన్ బీయింగ్స్ అంటారు. వీడికి తెలివితేటలు ఉంటాయి. తెలివితేటలు ఉన్నటువంటి వాడిని ఎప్పుడు వాడతాడు వీడు?
ఎప్పుడో అవసరం వచ్చినప్పుడు మాత్రమే వాడతారు. కొత్తప్పుడు ఏదో అలా జీవించేస్తుంటారు వీళ్ళు. రొటీన్‌గా జీవించేస్తుంటారు. ఎప్పుడో క్లిష్టమైనటువంటి పరిస్థితి వచ్చినప్పుడు మాత్రం వాడుకున్నటువంటి తెలివితేటలను బయట తీసి వాడతారు. అలా జీవించేవాళ్ళు కొందరున్నారు. And showing that they can think when need arises. They are still nevertheless predominantly emotional. They constitute the bulk of modern humanity at this time. They are the average citizens of our modern world, good, well-intentioned, capable of intense emotional activity. వీళ్ళు చాలా ఇంటెన్షనల్ ఎమోషనల్ యాక్టివిటీ అంటాడు వీళ్ళు ఎప్పుడో ఒకసారి వాళ్ళకున్నటువంటి మైండ్ నేచర్ని వీళ్ళు వాడతారు. దాని మించి పెద్దగా ఇది ఉంటుంది. With the feeling nature almost overdeveloped and oscillating between the life of the senses and that of the mind, they swing between the poles of experience. Their lives are spent in an astral turmoil, but they have steadily increasing interludes wherein the mind can momentarily make itself felt. ఒక్కొక్కసారి ఇంటర్లూడ్ టైం అంటారు చూసారా, అలా ఒక్కొక్కసారి మైండ్ వాడు బుర్ర ఉందా లేదా అంటే అప్పుడప్పుడు బుర్ర పనిచేస్తుంది. ఉత్తప్పుడు ఎప్పుడు వీడు బుర్ర పనిచేది, ఎప్పుడో ఒకసారి బుర్ర పనిచేస్తుంది చూసా, అప్పుడు మాత్రం వీడు హ్యూమన్ బీయింగ్ గా పనిచేస్తాడు. ఉత్తప్పుడు ఏదో అలా జీవించేస్తుంటాడు. వీడు ఎమోషనల్ గాను మెయిన్ గా ఎమోషనల్ నేచర్ గా వీడు లైఫ్ లీడ్ చేస్తాడు. And thus at need effect important decisions. These are the nice good people who are nevertheless largely controlled by the mass consciousness because they are relatively unthinking. వీళ్ళ పెద్ద థింకింగ్ ప్రాసెస్ లో పెద్దగా వీటిలో పనిచేది. అది అంటే వీటిలో ఎక్కువగా ఈ నేచరే ఎక్కువగా ఉంటుంది. ఇంత వేరే నేచర్ వీటిలో పెద్దగా పనిచేది. సో ఆ రకంగా ఉంటారు. వెల్ ఇంటెన్షన్డ్ అది. దే ఆర్ ద యావరేజ్ సిటిజన్స్ ఆఫ్ అవర్ మోడర్న్ వరల్డ్, గుడ్ అండ్ వెల్ ఇంటెన్షన్డ్. దే స్వింగ్ బిట్వీన్ ద పోల్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. అప్పుడప్పుడు వీడు బుర్రను వాడుతుంటాడు. అందులో నుంచి వీడు పోల్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ లో ఎక్కువగా ఉంటుంది. పోల్స్ ఆఫ్ అంటే కాసేపు సుఖం, కాసేపు దుఃఖం, లేదా కాసేపు ఇది మంచి అనిపిస్తుంది, కాసేపు అది మంచి అనిపిస్తుంది. మోస్ట్లీ దే ఆర్ ఎమోషనల్, బట్ అకేషనల్లీ దే ఆర్ మెంటల్. అప్పుడప్పుడు వాడుకున్నటువంటి తెలివితేటలను వాడతారు. ఎమోషనల్ గా ఉండేటువంటి వాడికి వాడికి తెలివితేటలు అసలు ఏం వాడటం అనేటువంటి ఉండదు. అంతే వాడికి అనిపించింది చేసుకుంటూ పోతారు అంతే. ఇంట్లో వాళ్ళకి కష్టంగా ఉంది అనేటువంటి బుర్ర వీడికి పనిచేయదు అసలు. లేదు వేరే వీడికి బుర్ర పనిచేస్తుంది, అప్పుడప్పుడు బుర్ర పనిచేస్తుంది. అది ఇలా ఉండేటువంటి వాళ్ళు కొందరు ఉన్నారు. దేర్ లైవ్స్ ఆర్ స్పెంట్ ఇన్ అన్ ఆస్ట్రల్ టర్మాయిల్, బట్ దే హ్యావ్ స్టడీలీ ఇంక్రీజింగ్ ఇంటర్లోడ్స్ వేర్ ఇన్ ద మైండ్ కెన్ మొమెంటర్లీ మేక్స్ ఇట్ సెల్ఫ్ ఫెల్ట్ అండ్ దస్ అట్ నీడ్ ఇఫెక్ట్ ఇంపార్టెంట్ డెసిషన్స్. చాలా క్లిష్టమైనటువంటి పరిస్థితి ఉన్నప్పుడు మాత్రం వీడికి ఉన్నటువంటి తెలివితేటలను వాడతారు. మళ్ళీ ఆలోచించవరా నువ్వు అంటాడు. ఏమోరా అలా ఆలోచించాను, అదిదో అయిపోయాను అమ్మాయి, అలా అలా ఎప్పుడో ఒక్కసారి వాడతాడు వీడికి ఉన్నటువంటి తెలివితేటలు. These are the nice good people who are nevertheless largely controlled by the mass consciousness because they are relatively unthinking. They can be regimented and standardized with facility by orthodox religion and government and are the sheep of the human family. They are the sheep of the అంటే 10 మంది అట్లా ఏదో జీవించేస్తున్నాడు చెప్తే ప్రత్యేకమైనటువంటి దృష్టి ఉండదు. అంటే మోస్ట్ ఆఫ్ ది హ్యూమన్ పీపుల్ బిలాంగ్ టు దిస్ కేటగిరీ అని చెప్పారు. దిస్ ఇస్ ద 5th కేటగిరీ. ఇప్పుడు నో వీఆర్ స్టడీయింగ్ అబౌట్ ద సిక్స్త్ కేటగిరీ. 6th కేటగిరీ వాళ్ళు ఎలా ఉంటారంటే ద సోల్స్ హూ థింక్ అండ్ హూ ఆర్ మైండ్స్. దీస్ ఆర్ స్టడీలీ ఇంక్రీజింగ్ ఇన్ నెంబర్స్ and gaining in power as our educational process and our scientific discoveries bring results and expand human awareness. వీడు ప్రధానంగా మైండ్ ఆస్పెక్ట్ అంటున్నది ప్రధానంగా వీళ్ళు జీవిస్తారు. మైండ్ అంటున్నది చక్కగా వికసించి పని చేయడానికి ఎక్కువగా వీళ్ళు వాడుతుంటారు. మోడర్న్ సివిలైజేషన్ సంబంధించినటువంటి వాళ్ళు చక్కగా సైంటిఫిక్ డిస్కవరీస్, చక్కగా సైంటిస్టు, రిలీజియన్ ఇలా అంటే ఇప్పుడు ఉన్నటువంటి మోడర్నైజ్డ్ గా ఉండేటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా ఈ కేటగిరీ కింద వస్తారు. సైంటిఫిక్ డిస్కవరీస్ బ్రింగ్ రిజల్ట్స్ అండ్ ఎక్స్పాండ్ హ్యూమన్ అవేర్నెస్. వీళ్ళు హ్యూమన్ అవేర్నెస్ అంటున్నది పనిచేస్తుంది. ఈరోజు మొదటి ఈ చెప్పిన వాళ్ళు హ్యూమన్ అవేర్నెస్ పనిచేది. ఇప్పుడు మనం ఏదో ఒక వస్తువుని వాడుకుంటున్నాం,
దీనికన్నా బెటర్ వస్తువు వస్తే కనుక దాన్ని ఎందుకన్నా బెటర్ దానికి వెళ్ళడానికి వీడు రీసెర్చ్ చేయడం, దాని గురించి డిస్కవరీ చేయడం, ఆ రకంగా వెళుతుంది చూసారా? ఆ కేటగిరీ వాళ్ళందరూ కూడా ఈ కేటగిరీ కింద వస్తారు. ఏదో ఈ వస్తువు ఉందిలే చాలులే అంటున్నది అనుకోడు వీళ్ళు. ఇంతకన్నా బెటర్కి వెళ్దాం, ఇంతకన్నా బెటర్కి వెళ్దాం, బెస్ట్ చేయాలి మనం ఎప్పుడు కూడా. అలా ఉన్నదానికన్నా దాన్ని తీసుకెళ్ళడానికి వాడేటువంటి మైండ్ ఏదైతే ఉందో అలా వర్క్ చేసేటువంటి వాళ్ళందరూ కూడా 6th కేటగిరీ కింద వస్తారు. ఇంతకుముందు చెప్పినవాడు ఏంటంటే వాడు రొటీన్గా అలానే ఉండిపోతుంటాడు. వాడు ప్రత్యేకంగా వాడు దృష్టి వాడడం ఇలాంటిది ఎప్పుడో ఒకసారి వాడుతుంటాడు. వీడు మాత్రం బెటర్ బెస్ట్కి వెళ్ళడానికి వీడు ఎప్పుడూ ప్రయత్నం చేస్తుంటాడు. ద క్రీమ్ ఆఫ్ ద హ్యూమన్ ఫ్యామిలీ అండ్ ఆర్ ద పీపుల్ హూ ఆర్ అచీవింగ్ సక్సెస్ ఇన్ సమ్ డిపార్ట్మెంట్ ఆఫ్ హ్యూమన్ లైఫ్. ఈ హ్యూమన్ లైఫ్ యొక్క డిపార్ట్మెంట్ వీడు సక్సెస్ అనుకున్నది వీడు కనబడుతుంటుంది సార్. అంటే మంచి పొజిషన్స్ లో ఉండేవాళ్ళు, మంచి టీమ్ లీడర్స్, మంచి సిఇఓలు, చక్కగా వాడుకుంటుండే తెలివితేటలు వాడుతూ, చక్కగా వాడుకుంటుండే ఆలోచనలను వాడుతూ ఈ విధంగా జీవించేటువంటి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు క్రీమ్ ఆఫ్ హ్యూమన్ ఫ్యామిలీ. అంటే మంచి మంచి కంపెనీల్లో హెడ్గా ఉండేటువంటి వాళ్ళు, మేనేజర్లు, మంచి పొజిషన్స్ లో ఉంటున్నటువంటి వాళ్ళు, అలాంటి వాళ్ళు cream of human family, and the people who are achieving success in some department of human life. They are writers, artists, thinkers in various fields of human knowledge and aspiration, politicians, religious leaders, scientists, skilled workers, and artisans, and all those who, though in front rank, yet take ideas and propositions and work with them for the ultimate benefit of the human family. హ్యూమన్ ఫ్యామిలీ యొక్క అల్టిమేట్ బెనిఫిట్గా వీళ్ళు పనిచేస్తుంటారు. ఇందాక చెప్పుకున్నటువంటి ఎగ్జాంపుల్. ఇంతకన్నా బెటర్ దాన్ని తీసుకెళ్దాం వీళ్ళని. ఏదో ఈ ఇంట్లో ఉంటున్నారు, ఎందుకన్నా ఇంకా పర్ఫెక్ట్ ఈ ఇల్లు కట్టించేటువంటి విధానానికి తీసుకెళ్దాం. ఒక అపార్ట్మెంట్ కట్టడం, ఇంతకుముందు ఏంటి ఓన్లీ అపార్ట్మెంట్ అన్నటువంటిది ఉండేది. ఇప్పుడు అపార్ట్మెంట్తో పాటు ఎన్నో ఇవన్నీ ఇద్దాం వాళ్ళకి, ఎన్నో కంఫర్ట్స్ ఇద్దాం అంటుండేది. అలా 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 పెరిగిపోతుంది కదా అపార్ట్మెంట్ కల్చర్లో. చాలా కంఫర్ట్స్ ఇచ్చేస్తూ వెళ్ళిపోతున్నారు. సో ఇలా ఆలోచించగలిగేటువంటి వాళ్ళందరూ కూడా ఈ కేటగిరీ కింద వస్తారు, 6th కేటగిరీ వాళ్ళు. They are the world aspirants and those who are beginning to get the ideal of service into their conscience. వీళ్ళకి ఏ రకంగా వీళ్ళకి మంచి సర్వీస్ చేస్తాం. దో ఫర్ మనీ ఆర్ నాట్, దట్ ఈస్ ఇమ్మెటీరియల్. బాగా గుర్తుపెట్టుకోండి. దేని గురించి చేస్తున్నాడు అంటుంది కాదు, వాడు చక్కగా ఆలోచించగలుగుతున్నాడా లేదా అంటున్నది ఎక్కువ చెప్పబడుతుంది. అది 6th కేటగిరీ. 7th కేటగిరీకి వచ్చేటికి those souls whose sense of awareness on the physical plane is now of such an order that they can pass on to the probationary path. సెన్స్ ఆఫ్ అవేర్నెస్ మంచిగా కలిగి ఉండి వీళ్ళు ప్రొబేషనరీ పాత్లోకి అడుగు వేసేటువంటి వాళ్ళందరూ కూడా 7th కేటగిరీ. దే ఆర్ ద మిస్టేక్స్ కాన్షియస్ ఆఫ్ డ్యుయాలిటీ, torn between the pairs of opposites, but who are yet unable to rest until they are polarized in the soul. సోల్ తోటి పొలరైజ్ అయ్యేంత వరకు వీడికి రెస్ట్ అంటాడు ఉండదు. వీడు డ్యూయల్ నేచర్గా వర్క్ చేస్తుంటాడు. కాసేపు ఆధ్యాత్మికంగా ఉంటాడు, కాసేపు భౌతికంగా ఉండాలంటాడు. అది ఇది రెండింటి మధ్యలో వీడు క్రష్ అయిపోతుంటాడు జీవుడు పాపం. కుటుంబం, సంసారం, దానికి సంబంధించినటువంటి సంపాదన వీటిలో పడుతుంటాడు. మళ్ళీ ఎప్పుడో రామాయణం, భారతం ఇది చదువుతున్నప్పుడు అసలు భాగవతం ఎంత బాగుంది, అసలు రోజు భాగవతం చదువుకోవాలి, ఎంతసేపు ఇది కాదు మనకు వ్యాపారమో లేదా ఉద్యోగమో కాదు, అసలు రోజు భాగవతం చదువుకోవాలి, వేదం చదువుకోవాలి, అప్పుడప్పుడు గుడికి వెళ్తూ ఉండాలి, ఏమిటో మనం ఇలా జీవించేస్తున్నాం. ఇలా ఈ రెండింటి మధ్యలో వీడు ఇదవుతుంటాడు. who are unable to the rest until they are polarized in the soul. They are the sensitive, struggling people who long for release from failure and from existence in the world today. Their mind natures are alive and active, but they cannot yet control them as they should, and the high illumination remains as that a joyous hope and final possibility. A joyous hope and final possibility. అండ్ ఫైనల్ పాసిబిలిటీ ఏంటంటే వీడు ఎప్పటికైనా సరే ఒక సోల్ లైఫ్, ఒక చక్కటి మనం ఆనందమయ జీవితం అని అంటారు కదా, అది పొందడానికి వీడు ఒక ఫైనల్ గోల్గా ఉంటుంది. అంటే దాని గురించి ఎప్పుడో ఒకసారి ఇందాక చెప్పుకున్న మైండ్ అప్పుడప్పుడు వాడుతుంటాడు. ఇలా అప్పుడప్పుడు వీడు సోల్గా ఉంటుంటాడు, ఎప్పుడో ఒకసారి అలా అప్పుడప్పుడు సోల్గా ఉంటూ అలా జీవించేటువంటి వాడు. దేర్ మైండ్ నేచర్స్ ఆర్ అలివ్ and active, but they cannot yet control them as they should, and the higher illumination remains as it.
సో వీడి యొక్క మైండ్ నేచర్ అంటే ఎక్కువ ప్రాధాన్యత చూపిస్తుంటుంది. దానికన్నా హై ఇల్యూమినేషన్ అంటే ఎక్కువ ప్రాధాన్యత చూపించలేకపోతుంది. అప్పుడప్పుడు అది చూపిస్తుంటుంది, అప్పుడప్పుడు మైండ్ నేచర్ ఎక్కువ డామినేట్ చేసేస్తుంటుంది వీడు. ఈ కేటగిరీ దీనికి సంబంధించినటువంటి వాడు ఇలా జీవిస్తుంటారు వీళ్ళు. వాళ్ళందరూ కూడా 7th కేటగిరీ. 8th కేటగిరీకి వచ్చిన వాళ్ళు ఎలా ఉంటారంటే సోల్స్ whose intelligence and love nature is becoming so awakened and integrated that they can begin to tread the path of discipleship. They are the practical mystics or the occultists of modern times. Practical occultists are the mystics. The most practical point of view గా లైఫ్ లీడ్ చేసేది అలా జీవించేటువంటి వాళ్ళందరూ కూడా వీళ్ళు ఎలా ఉంటారంటే whose intelligence and love nature is becoming so awake and integrated that they can begin to tread the path of discipleship. చక్కగా అందరితో చక్కగా ప్రేమగా ఉండడం, ఒక చక్కటి సాధన అటువంటి జీవితం జీవిస్తూ ఉండడం, చక్కటి సేవా మార్గంగా ఉంటూ ఉండడం, చక్కగా వాడికి చదువుకున్నటువంటి భగవద్గీతలోను రామాయణంలోను చదువుకున్నటువంటి విషయాలు చక్కగా ఆచరణలో పెట్టుకుంటూ ఉండడం, మోస్ట్ ప్రాక్టికల్గా లైఫ్ లీడ్ చేయడం. అంతే. ప్రాక్టికాలిటీ అటువంటి దాంట్లో చాలా మంది ఫెయిల్యూర్ అయిపోతుంటారు. వీడు అలా ఫెయిల్ అవ్వకుండా వీడు అక్కడ చాలా ప్రాక్టికల్గా వీడు ఆలోచించుకుంటూ వెళ్తాడు. ఇప్పుడు ఏం చేయాలి అంతే, దాని మీద దృష్టి వీడు. అందరూ ఏం చేస్తున్నారంటే దాని మీద దృష్టి కాదు, మనం ఇప్పుడు ఏం చేయాలి. ఎవడి ధర్మం వాడుకుంటుంది, ఎవడికి తెలిసినటువంటి సత్యం వాడుకుంటుంది, ఎవడి లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ వాడుకుంటుంది. వాడి లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ వేరు, వీడు ఉండేటువంటి లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ వేరు. అందుకని వీడు ఇక్కడ ఉన్నటువంటి వాడు మోస్ట్ ప్రాక్టికల్గా ఆలోచించగలిగేట్టుగా ఉంటాడు. 8th కేటగిరీ వాడు. తర్వాత 9th కేటగిరీ వాడిని చెప్తున్నారు ఇప్పుడు. ద సోల్స్ హూ ఆర్ ఇనిషియేట్ ఇంటు ద మిస్టరీస్ ఆఫ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్స్. They are souls who are not only conscious of their vehicles of expression, the integrated personality, and conscious also of themselves as souls, but they know past all controversy that there is no such thing as my soul and your soul. బాగా చెప్పారు ఇక్కడ మనకి విషయం. వీడికి నేను ఇతరమా అంటే భావం వీడిలో పనిచేయదు. ఇంతకుముందు చెప్పిన వాళ్ళలో పనిచేస్తుంది. ఇక్కడికి వచ్చినటువంటి వాడికి నేను ఇతరము అంటే భావం వీడిలో పనిచేయదు. చాలా చక్కగా జీవిస్తూ ఉంటాడు. వీడు కింగ్డమ్ ఆఫ్ గాడ్కి వీడు చక్కగా వీడు హూ ఆర్ ఇనిషియేట్ ఇంటు ద మిస్టరీస్ ఆఫ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. చక్కగా కింగ్డమ్ ఆఫ్ గాడ్ అంటే అంతర్యామిత్వములోకి వీడు ఉపదేశం పొందినవాడుగా ఉంటాడు. అంటే భాగవత మార్గం చక్కగా ఉపదేశం పొందినవాడు ఉంటాడు. ఎప్పుడు కూడా వాసుదేవ ఉపాసనలో లైఫ్ లీడ్ చేస్తూ ఉంటాడు. ఎవడు మాట్లాడినా సరే వాసుదేవుని వినడం, ఎవడు ఏం చెప్తున్నా సరే వాసుదేవ ఉపాసనగా వీడు లైఫ్ వెళుతుండడం అంటుగా ఉంటారు వీళ్ళు. దే ఆర్ సోల్స్ హూ ఆర్ నాట్ ఓన్లీ కాన్షియస్ ఆఫ్ దేర్ వెహికల్స్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, ద ఇంటిగ్రేటెడ్ పర్సనాలిటీ, అండ్ కాన్షియస్ ఆల్సో ఆఫ్ దెమ్సెల్వ్స్ యాజ్ సోల్స్. ఈ దేహం నాకు ఇవ్వబడింది, ఈ భూమి మీద నేను చేయాల్సినటువంటి పని ఏమిటి అంటే దాని మీద వీళ్ళు చక్కగా మేల్కాంచి ఉంటారు. ఇది దేహం నాకు ఇవ్వబడింది, ఈ దేహంలో ఉంటూ ఉన్నటువంటి వాడిని నేను ఐఎమ్ సోల్ అంటువంటిదిగా ఉంటాడు. తర్వాత బయట ఉన్నటువంటి వాడు సోల్ నేను సోల్ అంటుండేదిగా కాకుండా ఒకే ఒక దివ్య చైతన్యంలో మేము ఇద్దరం పనిచేస్తున్నాం అంటుండే దానిగా ఉంటాడు. అంటే ఒక్కొక్క దివ్య చైతన్యంలో ఇద్దరు పనిచేయడం అంటే ఏమిటంటే ఒక్కొక్క దివ్య చైతన్యమే అంతా ఉంది, కానీ దానికి ఒక దేహం అంటుండేది ఇక్కడ కట్టుకుంది, అక్కడ ఒక దేహం కట్టుకుంది. నాలో ఏదుందో వాళ్ళలోనూ అదే ఉంది. ఇక నేను వాడు ఇతరము అంటుండేది ఏమీ లేదండి అంటుంటే దాంట్లో వీడు లైఫ్ లీడ్ చేయడంగా ఉంటుంది. బట్ సింప్లీ ద సోల్ అంటే ఒకే ఒక అంతర్యామిత్వం. తన చోట్ల ఉన్నదంతా అంతర్యామియే కదా, ఆయనను కాకుండా వేరే ఇంకేమని చెప్పండి. భూమి అంతా కూడా ఒకే ఒక అంతర్యామి చైతన్యం వర్తిస్తాం. సో నాలో ప్రజ్ఞ ఏదైతే ఉందో, ఎదుటివాడిలో ప్రజ్ఞ ఏదైతే ఉందో, ఈ ప్రజ్ఞ ఆ ప్రజ్ఞ వేరు కాదండి, బాగా గుర్తుపెట్టుకోండి. ఒకే ఒక అంతర్యామి లేదా చోటులో ఇల్లు కట్టాం అటువంటిది ఏంటో ఇది అంతే. ఉన్నదంతా చోట్లో ఇల్లు కట్టాడు కనుక ఇంట్లో చోటు ఉందా, చోట్లో ఇల్లు ఉందా అంటే చోటులో ఇల్లు ఉంది, అది ఎక్కువ సత్యం. కనుక ఒకే ఒక సోల్, సూపర్ సోల్ అన్నాడు. సోల్లో ఒకే ఒక హయ్యర్ సోల్లో ఈ చిన్న చిన్న నీటి బిందువులు లాంటి వాళ్ళు, వీటికి ఒక రూపం పైన బుడగల్లా లేస్తుంటుంది చూసారా, ఆ బుడగలా లేచినప్పుడు ఒక దేహంగా కట్టుకున్నట్టుగా ఉంటుంది. అది ఎక్కడ కూడా ఆ నీటి జలంలోకి అది వేరు అయినటువంటి అస్తిత్వం కాదు, ఆ దేహం అన్నటువంటిది ఏర్పడింది, మళ్ళీ ఆ బుడగ ఆ నీటిలో విడిపోతుంది. ఇది ఉన్నటువంటి విషయం. అంతే వాడు వేరు నేను వేరు అంటుండేది ఏమీ లేదు ఈ భూమి మీద. అటువంటి దానిలో ఎప్పుడు మేలుకాంచి ఆ స్థితిలో ఉండేటువంటి అంటే భాగవత జీవులు అలా జీవించేటువంటి
మొత్తం భాగవతమే సమస్తం వాడి జీవితం ఉపాసనగా కలిగినటువంటి వాడు వీడు. అది 9th కేటగిరీ వాడు. They know this not only as a mental proposition and as a sensed reality, but also as a fact in their own consciousness. ఇది చదువుకోవడంగా మాత్రం కాదండి, చదువుకునేటువంటి వాడుగా మాత్రమే కాదు వీడు. వీడు వాడికి పూర్తిగా అదే జీవితంగా కలిగి ఉండేటువంటి వాడు వీడు. అంటే అవధూతలుగా ఉండేటువంటి వాళ్ళు అలా ఒక హయ్యర్ కేటగిరీ మొత్తం. తర్వాత 10th category, the souls who are assured, released from all the limitations of the form nature, and who dwell eternally in the consciousness of the one soul, withdrawn from identification with any aspiration of the form life, no matter how highly developed, they can and do use the form at will for the purposes of the general good. దేహము వాడి సోల్ కూడా దేనికి వాడతారంటే ఫర్ ద పర్పసెస్ ఆఫ్ జనరల్ గుడ్. అంటే అవతార పురుషులు వీళ్ళు దిగి వస్తుంటారు. వీడు పరమాత్మ నుంచి ఏమాత్రము వేరు కాదండి, పరమాత్మతోటే ఉంటాడు వీడు అంతే. ఎక్కడెక్కడ ఏం అవసరమో అక్కడ వీడు సోల్ ఆస్పెక్ట్ వీడు దిగి రావడం, అక్కడ దేహం దాల్చడం, అక్కడ పనిచేయడం అంటుండేది వీళ్ళు ఉంటుంది, వేరేది ఉంటుంది వీళ్ళు. ఎనీ ఆస్పిరేషన్ ఆఫ్ ది ఫార్మ్ లైఫ్, నో మ్యాటర్ హౌ హైలీ డెవలప్డ్, they can and do use the form at will for the purpose of the general good. They are the masters of life, the perfected adepts. వీళ్ళని ఏమన్నారంటే పర్ఫెక్ట్ ఎడిప్ట్స్ అన్నారు. ఎడిప్ట్స్ పైన ఉండేటువంటి వాళ్ళు మాస్టర్స్, బాగా గుర్తుపెట్టు. ఎడిప్ట్స్ పైన మాస్టర్ పరమ గురువులు. వీళ్ళు ఈ విధంగా ఉంటారు. The souls who are assured release from all the limitations of the form nature and who dwell eternally in the consciousness of the one soul. లిమిటేషన్స్ ఏవి పనిచేయదు, ఒక్కొక్క వన్ సోల్ అంటున్నది ఏదైతే ఉందో చోట్లో అది మాత్రంగా వీళ్ళు ఉంటారు. సో మొత్తం ఇది అత్యతిష్ట దశాంగుడు అంటుగా 10గా చెప్పారు సోల్స్ ఉండేటటువంటి వాడు. హయ్యర్ దాన్ దిస్ we need not go except by inference. A detailed analysis is not, however, in order owing to the limitations of men's minds. The above is only a wide generalization and the various groupings shade into each other in the bewildering way. The varieties of intermediate types are myriad, but this analysis will serve as a skeleton structure upon which to build. So the skeleton structure ga ichcharu 1 to 10 category. ఇది బాగా దృష్టిలో ఉంచుకోండి. దీనిలో కొంచెం తారతమ్యాలు అనేటువంటి ఉండొచ్చు. ఇది ఒక స్కెల్టన్ స్ట్రక్చర్, ఇది బేసిక్ ఇది గుర్తుపెట్టుకుని మిగిలిన కట్టడం అంటే మనం చేద్దాం అని చెప్పారు ఈ విషయం. సో in development of the race at this time, we can now study the types, the qualities of these souls, the apparatus of response which they must use, and the nature of the mechanism of contact which they have constructed in order to enable them to function in the world as we know it today. So ఇక్కడ మనకి ఏం చెప్తున్నారంటే ఇవన్నీ 10 కేటగిరీస్ చెప్పారు. అంతకుముందు సోల్ యొక్క విధానం ఇవన్నీ చెప్పుకుంటూ వస్తూ 6th పాయింట్లో ఈ కేటగిరీస్ అంటే మనకి చెప్పారు. ఒక్కొక్క కేటగిరీలో అసలు సోల్ అంటున్నది ఎలా వర్తిస్తుంది అంటే, ఇంత 5th కేటగిరీ ఏమో సోల్ అంటున్నది కాన్షియస్ గా వర్తిస్తుంది అంటున్నదిగా చెప్పారు. 4th కేటగిరీ ఏమో లోటసెస్ గా చెప్పారు మనకి. అలా చెప్పినటువంటి పాయింట్లో 6th లో ఇన్ని టైప్స్ ఆఫ్ సోల్స్ గా వీళ్ళు ఉంటుంటారు అన్నట్టు చెప్పి ఇప్పుడు 7th పాయింట్ మనకు వచ్చాం అన్నమాట. ఈ 7th పాయింట్లో ఏమని చెప్తున్నారంటే, ఇన్ ద డెవలప్మెంట్ ఆఫ్ ది రేస్ అట్ దిస్ టైమ్ we can now study the types, the qualities of these souls. So ఈ డెవలప్మెంట్ దీంట్లో ఇప్పుడు స్టడీ ది క్వాలిటీస్ ఆఫ్ దీస్ సోల్స్, ఈ సోల్స్ వర్తించేటువంటి విధానము ఇవి ఎన్ని రకాలుగా ఎలా తెలియబడుతుంది అనే విషయం ఇప్పుడు మనం చెప్పుకుందాం అంటున్నారు. ద apparatus of response which they must use and the nature of the mechanism of contact which they have constructed in order to enable them to function in the world as we know it today. సో సోల్ ఎటువంటి పరికరములను ఎటువంటి విధానములుగా అది జీవించుతూ ఉండాలి, ఎటువంటి పరికరములను వినియోగించుకుంటూ సోల్ గా తెలియబడుతూ ఉండాలి అటువంటి విషయాన్ని, లేదా సోల్ గా తెలియబడడానికి ఎటువంటి పరికరాలు వాటిని వాడుకోవాలి, ఇలాంటి విషయాలన్నీ కూడా తెలుసుకుని ఉండాలి సోల్ గురించి మనం. అదొక పాయింట్ మనకు చెప్పారు. 8th పాయింట్ వచ్చేటికి, ఆల్ దీస్ మేనిఫెస్టింగ్ సోల్స్ హ్యావ్ కమ్ ఫోర్త్ ఫ్రమ్ సమ్ సోర్స్ అట్ సమ్ టైమ్ ఇన్ దేర్ సైక్లిక్ ఎక్స్ప్రెషన్స్. సో ఇవన్నీ కూడా సైక్లిక్ ఎక్స్ప్రెషన్స్ లో ఒకనొక సోర్స్ నుంచి ఇవన్నీ కూడా దిగి వస్తున్నాయి భూమండలం నుంచి. This
to the modern thinker is purely speculative and can be regarded probably unprofitable. It may also be interesting, but is presumably imaginative. May I say here that the occultist regards all the above affirmative statements as constituting an exact and proven science, but as being presented in symbolic form for the consideration of the minds of men. సో ఇవన్నీ కూడా ఈ విధంగా తెలియబడడానికి అంటే సోర్స్ ఆల్ దీస్ మేనిఫెస్టింగ్ సోర్స్ హ్యావ్ కమ్ ఫోర్త్ ఫ్రమ్ సమ్ సోర్స్ at some time in their cyclic expressions. This to the modern thinker is purely speculative and can be regarded probably unprofitable. ఒక మోడర్న్ థింకర్ గా ఉన్నటువంటి వాడికి దీని మీద ప్రత్యేకమైనటువంటి సోలు ఇది ఏ విధంగా వ్యక్తం అవుతోంది ఏమిటి ఈ విషయాలు ఏంటంటే పెద్దగా వాడికి ఏమి బోధపడకుండా ఉంటుంటాయి. It may also be interesting, but is presumably imaginative. May I say here the occultist regards all the above affirmative statements as constituting an exact and proven science, but as being presented in symbolic form for the consideration of the minds of men. ESOTERIcs and theosophists would do well to remember this and to realize that their divisions and groupings, their affirmations and statements about occult teaching and their pronouncements as to time and place are largely symbolical and must be thus considered. So, okay, occultist గా ఉండేటువంటి వాడు వీడు ఈ సోల్స్ అనేటువంటి ఇన్ని రకాల కేటగిరీస్ ఈ రకంగా మనకు చెప్తున్నటువంటిది ఇవన్నీ కూడా టైం అనేటువంటిది ఒకటి పనిచేస్తుంది భూమండలం మీద ఈ చైన్ స్కీము సైకిల్ ఈ రకంగా చెప్పారు నాకు కాస్మిక్ ఫైర్ దాన్ని ఒక పదంలో చెప్పాలంటే టైం అంటే ఒకటే ఒక పదంగా చెప్పుకోవచ్చు. సో ఈ టైం అనేటువంటి ఆస్పెక్ట్ లో ఇవన్నీ కూడా ఒక్కొక్క టైంలో ఒక్కొక్క స్టేట్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ అనేటువంటిది ఇవి చూపిస్తూ వస్తుంటాయి మనకి ఈ సోల్ అనేటువంటిది. ESOTERIcs and theosophists would do well to remember this and to realize that their divisions and groupings, their affirmations and statements about occult teaching, and their pronouncements as to time and place are largely symbolic. సో ఈ టైము ఈ సమయము ఈ కాలమాన పరిస్థితులకు తగ్గట్టుగా అంటే స్టేట్ ఆఫ్ అవేర్నెస్ ఆఫ్ సోల్ అనేటువంటిది వర్తిస్తూ ఇందాక చెప్పుకున్నటువంటి ఇన్ని కేటగిరీస్ లోనూ ప్రస్తుతం ఈ లెవెల్ ఆఫ్ అవేర్నెస్ అనేటువంటిది కలిగి ఉంటుంది. ఒకనొక టైంలో ఈ టైప్ ఆఫ్ ఇంతవరకు అవేర్నెస్ కలిగి ఉండడం అనేటువంటి జరుగుతుంది ఈ భూమండలం మీద ఏర్పడింది. తర్వాత 9th పాయింట్ వచ్చేటికి ది ప్రాసెస్ వేర్ బై ద సోల్ నేచర్ అండ్ ద ఫార్మ్ నేచర్ మీట్ అండ్ బ్లెండ్ ఇన్ టర్మ్డ్ ఇండివిజువలైజేషన్. Individualization is the emergence of the soul upon the path of outgoing through the medium of a form. Thus, through the use of a form, expression in the three worlds become possible. So 9th point లో మనం చెప్తున్నటువంటిది ఏంటంటే సోల్ గురించి. It is the blend of soul and the foreign aspect. ఈ రెండు కలిసి ఉండడాన్ని దీన్ని ఏమన్నారంటే ఇండివిజువలైజేషన్. రెండు కలిసి ఒకటిగా ఉండడం దాన్ని ఇండివిజువలైజేషన్. ఏకాంతత ఏకాంత చిత్తుడై అన్నట్టుగా వస్తుంది. ఏకాంత చిత్తుడై అనగానే మనం అక్కడ ఏమని తెలుసుకోవాలంటే వీడు సోల్ గా వీడికి చెప్తున్నారు ఇక్కడ ఈ పాయింట్ అంటే. సో ఏకాంత ఇక్కడ ఇండివిజువలైజేషన్ అనేది కలిగినటువంటి వాడు వీడు సోల్ గా ఉంటున్నటువంటి వాడు వీడు ఫారెన్ ఆస్పెక్ట్ ని వాడుకుంటూ జీవించేటువంటి వాడు అంటే సోల్ గా ఉంటూ ఫారెన్ వాడుకుంటూ ఉండేటువంటి వాడిని ఏమన్నా అంటే ఇండివిజువలైజేషన్ అన్నమాట. Second point వచ్చేసరికి initiation is a process whereby a soul having exhausted the resources of form life and having thus achieved mastery and expression returns again to its source. Mastery over its expression. అంటే ఫారెన్ ఆస్పెక్ట్ లో చక్కగా పరిపూర్ణత సాధించినటువంటి వాడు అంటే పరిపూర్ణత అంటే దానిలో చక్కగా ఒక మాస్టర్ అలా. సో ఒక మినిస్టర్ గారు వాడి దగ్గరికి టైప్ చేసుకుని వస్తే దాని మీద సంతకం పెట్టడంగా కాకుండా వీడు ఏది టైప్ చేయాలో వీడు చెప్పి అది టైప్ చేయించుకుని దాని మీద సంతకం పెట్టేట్టు వీడు తయారు. లేకపోతే వాడి దగ్గర ఉండేటువంటి అసిస్టెంట్ సెక్రటరీ ఏది చెప్తే అక్కడ సంతకం వేయడం అంటున్నదిగా కాకుండా అలా మన మానవుడు అనేటువంటి వాడు ఆ విధంగా జీవిస్తున్నటువంటి వాడిని ఏమన్నారంటే ఇనిషియేషన్ అన్నారు. అలా this the soul does through the medium of 5 stages, steps or initiations, which are the correspondence in the interior life of the soul
to the 5 stages whereby expression is developed in the strictly human races, beginning with the Lemurian stage, passing through the Atlantean and Aryan, and so on through the 2 final races upon our planet in this world cycle. So ఈ సోల్ గా ఏర్పడడం అంటే లెమోరియన్ లో స్టార్ట్ అయింది. లెమోరియన్, అట్లాంటియన్, ఆరియన్ ప్రస్తుతం దిస్ ఇస్ ద ఫిఫ్త్ రూట్ రేస్ ఆర్ ఫిఫ్త్. దీనికి పైన ద ఇమీడియట్ అండ్ ద నెక్స్ట్ అండ్ ద ఫైనల్. సో ఈ స్టేజెస్ లో ఇలా సోల్ అంటే పాస్ ఆన్ అయిపోతుంది. అది చెప్పారు. అలా పాస్ ఆన్ అవ్వడం చేత ఏమవుతుందంటే ఇది పూర్తిగా ఫారెన్ ఆస్పెక్ట్ మీద చక్కగా ఒక మాస్టరీ అంటే సాధించింది. ఈ స్థితిని ఏమన్నారంటే ఇనిషియేషన్. In connection with individualization, the following points should be remembered. First, individualization upon the moon chain took place in the 5th race of the 3rd round. 5th race of the 3rd round లో individualization of the moon chain. అంటే గతంలో కూడా ఇండివిజువలైజేషన్ అంటుంటుంది అయింది. అప్పుడు ఇండివిజువలైజేషన్ అయినప్పుడు ఎట్లా అయింది, ఏమైందంటే అపాన్ ది మూన్ చైన్ టుక్ ప్లేస్ ఇన్ ద 5th race ఆఫ్ ది 3rd round. 3rd round అంటే ఎర్త్ అంటుంటుంది 3rd round లో ఉన్నప్పుడు. సో మనకి కాస్మిక్ ఫైర్ లో ఈ రౌండ్స్, చైన్స్, స్కీమ్స్ ఇవన్నీ మనకి చెప్తారు అక్కడ. సైకిల్స్ ఇది గుర్తుపెట్టుకోండి. సో అంటే ఇది మనం సింపుల్ గా మనం గుర్తుపెట్టుకోవాలంటే స్టేజ్ ఆఫ్ ఎవల్యూషన్ అంటుంది అన్నట్టుగా అనుకుంటే ఈజీగా మనకు గుర్తుంటుంది. సో భూమి ఒక్కొక్క స్టేజ్ ఆఫ్ ఎవల్యూషన్ లోకి వెళుతున్నప్పుడు భూమి మీద ఉన్నటువంటి మానవ ప్రజ్ఞ అది విచ్చుకుంటూ వెళుతుంది. లేదా దీన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే స్కూల్లో చదువుకుంటున్నటువంటి పిల్లవాడు 2వ తరగతి నుంచి 3వ తరగతికి వచ్చాడు అనుకోండి, వాడికి కొంత అండర్స్టాండింగ్ ఇవన్నీ చక్కగా వస్తాయి. 3వ తరగతి నుంచి 4వ తరగతికి వెళ్ళాడు అనుకోండి, వాళ్ళలో ఇంకా అండర్స్టాండింగ్స్ ఇవన్నీ చక్కగా వస్తాయి. అది ఎలా అయితే వాళ్ళలో ఇవన్నీ కూడా వస్తున్నాయో ఆ రకంగా భూమి ఒక స్టేజ్ ఆఫ్ లైఫ్ నుంచి ఇంకొక స్టేజ్ ఆఫ్ లైఫ్ కి ఇది వెళుతుండేటికి భూమి ఏంటంటే సోల్స్ కూడా వాటిలో ఒక అప్లిఫ్ట్మెంట్ అనేది వస్తుంది. సో ఇండివిజువలైజేషన్ అంటే అప్పుడు చెప్పినప్పుడు ఏముంటుంది అంటే మూన్ చైన్ లో వచ్చినటువంటిది అంట. ఇన్ ద 3rd round ఆఫ్ ది ఎర్త్ అది అని చెప్పారు. బికాస్ ఇట్ వాస్ ద 3rd root race అండ్ ది అది 5th race ఆఫ్ ది 3rd round అన్నారు. 5th race అంటే ఆరియన్ రేస్. ఈ ఆరియన్ రేస్ గా అంటే భూమి మీద ఆర్యులు ఏర్పడినప్పుడు, ఈ ఆరియన్ రేస్ ఏర్పడినప్పుడు దీంట్లో ఇండివిజువలైజేషన్ అనేది ఫస్ట్ ఇక్కడ స్టార్ట్ అయింది. అంటే సోల్ ఫారం, సోల్ ఆస్పెక్ట్ గా విచ్చుకోవడం అనేది ఆరియన్ రేస్ లో స్టార్ట్ అయింది. ఇన్ లెమోరియన్ డేస్ the individualization took place because it was the 3rd root race and the 4th round. లెమోరియన్ టైంలో ఎట్లా ఇండివిజువలైజేషన్ అయిందంటే ఇట్ వాస్ ది 3rd root race and the 4th round. 3rd root race అది 3rd root race కి 2nd root race కి ఏంటి తేడా? 2nd root race లో కేవలం ఒక మానవ ప్రజ్ఞ అంటే ఏమి తెచ్చుకొని ఉండదు అక్కడ. అంటే ఒక ఎమోషనల్ నేచర్ అంటే వర్తించదు, కేవలం ఫిజికల్ నేచరే. నేను అంటుండదు అంటే ఎమోషనల్ నేచర్ అంటే స్టార్ట్ అయిన లెమోరియన్లో. సో అది స్టార్ట్ అయినట్టు అక్కడ ఇండివిజువలైజేషన్ అయింది. అక్కడ అంటే చోట్లో ఒకటిగా ఉండడం దాని నుంచి అంటే ఒక జంతువులో 10 జంతువులుగా నేను ఉండడం నుంచి ఒక జంతువు ఇది వేరుగా ఉండడం అంటే దాంట్లో వచ్చిందండి. అది లెమోరియన్ పీరియడ్ అండి. దీని గురించి ఇలా తెలియబడుతున్నాను. లెమోరియన్ పీరియడ్ ఇండివిజువలైజేషన్ టుక్ ప్లేస్ అది బికాస్ ఇట్ వాస్ ది 3rd root. దీని గురించి నెక్స్ట్ క్లాస్లో మనం కంటిన్యూ చేసుకున్నాం కొంచెం కూడా. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయ న్యాయేన మార్గేణ మహీం మహీసా గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి.